నేను చెప్తున్నా కదా, ఒక పర్సన్ ఎవ్రీడే 8 hours చదివాడు అనుకో, వాడు ఖచ్చితంగా 100% వాడికున్న జాబ్ని కొట్టి పడేస్తాడు. వాడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నాడంటే వాడికి అప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఈ జాబ్ కూడా కన్ఫర్మ్. ఆ కాన్ఫిడెన్స్ వాడి ఫేస్ లో కనిపిస్తుంది. ఎందుకంటే వాడు ప్రతిరోజు 8 hours చదివాడు. ఎవ్రీ సింగిల్ డే స్కిప్ చేయకుండా ప్రతిరోజు 8 hours చదివాడు అంటే వాడి మైండ్ సెట్, వాడి మెంటాలిటీ ఎలా ఉంది. సో నువ్వే ఒకసారి ఆలోచించు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ వ్యక్తి లాగా ఎవడైనా చదివాడా, ఈ 8 hours వ్యక్తి లాగా ఎవడైనా చదివాడా? లేదు కదా. మార్నింగ్ 4-5 లేసి స్టడీ హాల్కు లైబ్రరీకి వెళ్తారు చదువుకోవడానికి, ఇలా చదువుతారు. జాబ్ ఎట్లా వస్తుంది? సో నీకున్న టార్గెట్ ని క్లియర్ గా కనిపించాలి. నాకున్నది ఇదే లాస్ట్ అటెంప్ట్, నెక్స్ట్ ఇంకో అటెంప్ట్ లేదు, నా ఏజ్ అయిపోతుంది, ఇలా నువ్వు అనుకోవాలి. ఈ ఎగ్జామ్ లో నేను క్వాలిఫై అవ్వకపోతే ఈ జన్మలో నాకు జాబ్ రాదు, ఈ మైండ్ సెట్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఇలా బిల్డ్ చేసుకుని ఎవ్రీడే 8 hours చదివావనుకో, నీకు ఆ జాబ్ గ్యారెంటీ. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ సెంటర్ లో నుంచి రాసి బయటకు వచ్చి చక్కగా పోయి యూనిఫామ్ కుట్టించుకోవాలి అంతే. దాంట్లో వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే నీకు తెలుసు ఆ జాబ్ నాకే.